హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చెప్పబోయేది ఏంటంటే ద కేరళ స్టోరీ. ఈ మూవీని మీరు చాలామంది కొంతమంది చూసింటారు, కొంతమంది చూసిండరు. నేనైతే థియేటర్లో అయితే ఈ మూవీ అయితే చూడలేదు అసలు. ఈ మధ్య ఓటీటీలోకి వచ్చింది కదా, లాస్ట్ రీసెంట్గా ఒక 3-4 days బ్యాక్ అప్పుడు చూశాను. అది కూడా ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు చూడంటే వేరే వాళ్ళ కొరకు నేను అయితే చూడడం జరిగింది మూవీ అయితే. ఓకే, ఈ మూవీ మీద అంటే ఈ వీడియో రివ్యూ ఏం కాదు, జస్ట్ నా రియాక్షన్ ఈ మూవీ మీద. ఎందుకంటే మనము రియాక్ట్ కావాలి, అందరము మనకెందుకులని ఉండిపోతే అది అలానే ఉంటుంది. మనము ఇప్పుడు దీని మీద అంటే రియాక్ట్ అవుదాం, ఇది రివ్యూ ఏం కాదు ఇది. అలాగే మీరు ఈ వీడియో విన్న తర్వాత నన్ను ఏమని అనుకోవచ్చు, అది మటుకు నిజమే. ఒకవేళ ఈ వీడియోని అయితే అమ్మాయిలు చూసినట్టయితే, అదే గర్ల్స్ చూసినట్టయితే మీరైతే అసలు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది ఏంది బయట ప్రపంచం అనేది. ఓకే, మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇంకో విషయం చెప్పాలి, ఇదైతే స్క్రిప్ట్ కాదు, ఇది నా మనసులో ఉన్న మాటలు. నేను స్క్రిప్ట్ రాయలేదు, ఏం రాయలేదు, నేను ఇలానే చెప్పేస్తున్నా, ఈ స్క్రిప్ట్ కాదు, ఏం కాదు. ఓకే, ఇంకా మూవీలోకి వెళ్దాం. మూవీ చూశాను, ఓకే బాగుంది, కానీ నాకు అక్కడక్కడ చాలా అయితే బాధ వేసింది. ఎందుకంటే ఈ చూస్తానే ఒక అమ్మాయిలు అనేవాళ్ళు ఎంత అమాయకులు, ఈ ఈ కాలంలో కూడా ఇంత అమాయకులు ఉన్నారా అనిపించింది నాకైతే మూవీ చూసిన తర్వాత. అలా వీళ్ళు అంటే ఈ కేరళ స్టోరీ అనేది, కేరళలో ఒక అమ్మాయి ఉంటుంది శాలిని అని. అలా ఈ అమ్మాయి అనేది ఒక కాలేజీకి వెళ్తుంది, అక్కడ చదువుకునేదానికి. వాళ్ళ నాయనమ్మ చెప్తూనే ఉంటుంది వద్దు వద్దు అని, కానీ వినకుండా వెళ్తుంది. ఇంకా అక్కడ తన రూమ్లో ఫ్రెండ్స్ ఉంటారు. ఒక అమ్మాయి, ఈ అమ్మాయి మన హిందూసు, తర్వాత ఇంకొక అమ్మాయి క్రిస్టియను, ఇంకొక అమ్మాయి కూడా హిందూనే, ఇంకొక అమ్మాయి వచ్చేసి అదే ముస్లిము, హిజాబ్ వేసుకొని ఉంటుంది. ఏంటంటే ఆ కాలేజీలో చాలామంది అయితే హిజాబ్ వేసుకొని ఉంటారు, అదే ముస్లిమ్స్ వేసుకునేది. ఇక అప్పటి నుంచి ఇంకా అసలైన ఆట మొదలవుతుంది. ఈ ముస్లిం అమ్మాయి ఉంది కదా, హిజాబ్ వేసుకునే అమ్మాయి. ఆ అమ్మాయి అయితే మా దేవుడు గొప్ప, మా అల్లానే గొప్ప, దేనికైనా మా అల్లానే కాపాడుతూ ఉంటాడు అని చెప్పేసి ఇంకా మన హిందూస్ అమ్మాయిని, క్రిస్టియన్ అమ్మాయిని చాలా అయితే బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ కేరళ స్టోరీ అనేది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మొత్తం అంతని ఇస్లామీలోకి మార్చాలని దాని మీద స్టోరీ జరుగుతుంది కేరళలో. ఎటంటే ఇప్పుడు మన ఛత్రపతి శివాజీ ఉన్నాడు కదా, ఆ టైంలో మొఘల్ ఎంపరర్స్, ఔరంగజేబులు వీళ్ళందరూ కూడా ఇలానే ఉంటారు. అంటే ఇండియాన్ అంతా ఇస్లాంలోకి మార్చాలి, ఇండియన్ మొత్తం అంతా ఇస్లామిక్ మార్చాలి అనుకుంటే వాళ్ళ వల్ల కాదు అది. చివరికి వాళ్ళు ఏం పీకనగానే పీకలేరు. ఛత్రపతి శివాజీ, తన కొడుకు సంభాజీ ఇద్దరు కలిసి మొత్తం అంతా అసలు ఏం లేకుండా చేసేస్తారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఇదైతే రియల్ స్టోరీ, ఇది జరిగింది. వీళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు, అంటే మొత్తం హిందూస్ అయినా కానీ క్రిస్టియన్స్ అయినా కానీ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాంలోకి మార్చాలని ఉంటారు. అలాగే వీళ్ళని ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఈ రూమ్లో ఈ శాలిని అనే అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ఇంకొక హిందూ అమ్మాయితో ఈ ముస్లిం అమ్మాయి ఉంటుంది హిజాబ్ వేసుకుని. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ని పిలుచుకొస్తుంది, అంటే ముస్లిం ఫ్రెండ్స్ని, అబ్బాయిలని ఇద్దరిని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఊరక పైకి చెప్పడం, నేను ఇలా జాబ్ చేస్తున్నాను ఏదో ఒకటి చెప్పి, అలాగా ఇలా అంటే ఇలా జరుగుతుంది రోజు. ఇంకా ఆ అమ్మాయి మా దేవుడు గొప్ప అని చెప్పడము. ఇంకా ఎంతగా బ్రెయిన్ వాష్ చేస్తారంటే ఈ వీళ్ళను, ఈ హిందూ అమ్మాయిని, క్రిస్టియన్ అమ్మాయి అడిగి ఏం వినదు, నువ్వు చెప్పే చెత్తనే విన్నావు, అమ్మ అంటే మీ దేవుడు గొప్ప అంటావు, నేను అసలు వినను అంటది. కానీ మన తెలుగు అమ్మాయి ఉందే ఈ శాలిని, తిక్కముండా, ఏ చెప్పేదాన్ని అన్నీ వింటది. మా దేవుడు గొప్ప అంటే అది నమాజ్ చేసి ఆమె నమాజ్ చేసేప్పుడు ఈమె నమాజ్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఒకటి అనుకోవచ్చు, ఇక్కడ నువ్వెందుకు ముస్లిమ్స్కి ఆపోజిట్గా మాట్లాడుతావని. నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే ఆ మూవీలో ఉండేది నేను చెప్తాను, నేను ఎవరికి ఆపోజిట్ కాదు. ఇక అంటే అందరూ ఇలా లేరు, ఇట్లాంటి టెర్రరిజం ఇది. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కేరళలో అయితే. ఇది అనేది టెర్రరిజం. అలా అమ్మాయి చెప్పి బ్రెయిన్ వాష్ చేయడం అయితే మొదలు పెడుతుంది. ఇక నాకు ఒక బాధ వేసిందంటే, ఒక విషయం చెప్పాను నేను, వాళ్ళు మన దేవుళ్ళని ఒక మాట అంటారు, అదే రాముణ్ణి, కృష్ణుణ్ణి, వీళ్ళని ఒక మాట అంటారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది వీళ్ళ శాలిని వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళ నాన్న చనిపోవడం. ఇప్పుడు మీ దేవుడు
ఆ అమ్మాయి హిజాబ్ అమ్మాయి అంటుంది, ముస్లిం అమ్మాయి, ఇప్పుడు మీ దేవుడు నిజంగా దేవుడే అయితే మీ నాన్న ఎందుకు చనిపోనిస్తాడు, బతికించేవాడు కదా, మీ దేవుడు అసలు దేవుడే కాదు, మీ దేవుడు నిజంగా దేవుడైతే అదే రాముడు దేవుడైతే సీతమ్మ వారిని ఒకడే పోయి తీసుకురావచ్చు కదా, అంతమంది సైన్యం ఎందుకు, ఒక కోతిని సైన్యం ఎందుకు తీసుకుపోవడం అని అంటే ఒక మాట ఉంటుంది. ఈ డైలాగ్ నా రియాక్షన్ ఏంటంటే, అరే ముండా, ఇప్పుడు ఆయన ఒక అవతారం, ఆయన పుట్టిందే మానవ అవతారం. ఏమి శ్రీరాముడు ఒక మానవ అవతారం పుట్టిండు. ఆయన మానవ అవతారం పుట్టినప్పుడు ఆయనకి సేమ్ శక్తులు ఉండవు. ఆయన ఒక రాజు, ఈజ్ ఎ కింగ్. ఒక రాజు ఒక రాజు ఒకరి మీద యుద్ధం చేయాలంటే ఏం చేయాలి? అతను ఒక సైన్యాన్ని తీసుకుపోవాలి. అతనేం దేవుడని చెప్పలా, అతను ఒక మానవుడు. లోక కళ్యాణం జరిగిన తర్వాత ఆయన ఇదే అయిపోతాడు, ఎవరు దేవుడు అయిపోతారు. అది తెలియకుండా ఊరగా ఇలా చాలామంది ఇట్లా టెర్రరిస్టులు అయితే చాలామంది ఈ మాటలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ నమ్మొద్దు అసలు. నెక్స్ట్ శ్రీకృష్ణుని గురించి చాలా మాట్లాడుతుంది, ఈ 1600 అమ్మాయిల్ని ఇదే ఆయన గోపికలని. అదంతా ఏమి కాదు, అదంతా సృష్టి. ఎవరికి ఏది జరగాలో అది జరుగుతుంది. అది మీ ఇళ్ళైనా ఎవరిళ్ళైనా ఇంకెవరిళ్ళైనా ఊరక ఇలా ఈ డైలాగులని, నాకు ఆ డైలాగులని అప్పటి నుంచి అయితే నాకు చాలా ఇదనిపించింది. అంటే భలే బాధ వేసింది, అసలు అనవసరంగా చూసామే సినిమా అని. అలా వీళ్ళు ఆ అమ్మాయిని అది తిక్కకుండా లాస్ట్కి ఇస్లాంలోకి మారుతుంది. అలా కాస్త ఆ హిందూ అమ్మాయి అనేది ఇస్లాంలోకి మారి చివరికైతే సిరియాకి అనేది వెళ్ళాలని ట్రై చేస్తుంది. అలా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని కన్వర్ట్ చేసిన వాళ్ళు ఓకే మంచిగా చూసుకోవచ్చు కదా, అలా లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే సెక్స్ స్లేవ్స్, అంటే సెక్స్కి ఓన్లీ యూజ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తారు కేరళలో. ఇది రియల్ ఇన్సిడెంట్ జరిగింది. అలా వీళ్ళను టార్గెట్ చేసి వీళ్ళని సెక్స్ స్లేవ్స్గా యూజ్ చేసుకొని వీళ్ళని ఎదురు తిరిగితే చంపడము ఇలా చేస్తూ ఉంటారు. అలా జరిగింది సినిమాలో. లాస్ట్లో ఈ అమ్మాయి ఒక డైలాగ్ ఉంటుంది, క్రిస్టియన్ అమ్మాయి. చివరికి ఆ అమ్మాయిని కూడా ఇదే చేస్తారు. ఆ అమ్మాయి పోయి చెప్పేస్తుంది, సార్ మా ఎక్స్ మినిస్టర్ చెప్పాడు కేరళ అనేది సెకండ్ ఇస్లామిక్ కంట్రీగా స్టేట్గా మారిపోతుందని. నిజమే, అది మరి అలానే అవుతుంది మరి. ఎందుకంటే వీళ్ళనేది టెర్రరిస్ట్. ఎవరైనా కానీ అది రేపు హిందూస్ వచ్చి దీంట్లోకి మారమన్నా, క్రిస్టియన్స్ వచ్చి దాంట్లోకి మారమన్నా, ముస్లిమ్స్ దాంట్లో అసలు ఎందుకు మారాలబ్బా, ఎందుకు మారాలి? అసలు మీ దేవుడు మీకు గొప్ప కాదు అసలు. ఇది నేను వీడియో నాకేం మత పిచ్చి ఈత పిచ్చి ఏమి ఉండదు. దీని తర్వాత నాకు ఇది విన్నోళ్ళు కామెంట్లు చేస్తారు, అయినా బొక్క నేనేం పట్టించుకోను, ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఈ విషయం తెలియాలబ్బా అందరికీ. ఎందుకంటే ప్రపంచం అనేది యాడికి పోతుందో దానికే తెలియదు అసలు. అసలు అవమానిస్తాను అసలు. హిందూజం అంటే ఏమనుకుంటారు అసలు చాలా అవమానిస్తాను. ఎవరి దేవుడు గొప్పబ్బా, అలానే మా దేవుడు మా గొప్ప. మీరు ఇలా మాట్లాడడం ఇది జరుగుతుంది చాలా, ఇది రియల్. అసలు చాలామంది కన్వర్ట్ అయిపోతున్నారు. అందుకే నాకు అసలు ఈ కంటెంట్ అసలు అవసరం లేదు. ఎందుకంటే నేను అందరూ అలానే ఉండిపోకూడదబ్బా, ఏం పిచ్చి పిచ్చి వీడియోలు చేసుకుంటా. ఇలాంటివి చెప్పాలి, ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే ఇలా జరగకూడదు అసలు. ఇవన్నీ తెలియజేసినా కదా. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. పేరెంట్స్ తప్పు ముందు, పేరెంట్స్ తప్పు ముందు. ఎందుకంటే పేరెంట్స్ బాగుంటే పిల్లలు బాగుంటారు. ఎలాగంటే నేను చెప్పానా, ఇప్పుడు ఎవరైనా కానీలే, హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, ఇప్పుడు పేరెంట్స్ అనేటోళ్ళు చెప్పాలి, అరే వాళ్ళ దేవుడి గురించి చెప్పాలి. అరే మన కల్చర్ ఇది, మన సంస్కృతి ఇది, మన సంప్రదాయం ఇది, మన దేవుళ్ళు ఇలా, మన దేవుళ్ళు పురాణాలు ఇటు జరిగినాయి, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు చెప్పాలి. ఎవరి గురించి వాళ్ళు చెప్పాలి. ఇది చెప్పరే, ఇది బొక్కగాని చెప్పరు. అలానే పిల్లలకి ఏమవుతుందంటే ఒక పూజ చేసినా పునస్కారం చేసినా కానీ పిల్లలు బొక్కగానే పడించుకోరు. నేను వెళ్ళిపోతానా, నేను చేయను, ఏం చేయను. చాలా నెగ్లెక్ట్ అవుతాయి ఇదంతా ఇప్పుడు ఈ కాలంలో. చాలా చూస్తానా. అందుకే దీని మీద రియాక్ట్ అయ్యాల్సి వచ్చింది నాకు. అసలు అవసరమే లేదు, మూవీ కంటెంట్ చేసుకోవాల్సింది అది. దీని మీద నా రియాక్షన్ అయితే, ఎందుకంటే ప్రతి ఒక్క గర్ల్స్ అనేటోళ్ళు పిచ్చోళ్ళు. ఎందుకంటే ఈ కొంచెం మెత్తంగా మాట్లాడినా కానీ చాలు ఇలా పడిపోతుంటారు. అసలు మీ చుట్టుపక్కల కానీ చూసుకోండి, ఇలాంటి వాళ్ళు ఉంటారేమో. ఎందుకంటే జాగ్రత్త తీసుకోవాలి కదా. అది ఎవరైనా కానీ లేబ్బా,
అది ఇలా ఇలా ముస్లిమ్స్ అయినా కావచ్చు, హిందూస్ అయినా కావచ్చు, క్రిస్టియన్స్ ఎవరు ఇలా మాట్లాడితే దెంగండి చెంప మీద పిరికెట్టే మా వాళ్ళు గొప్ప. ఎందుకంటే ఇప్పుడు చెప్పాలబ్బా ఎవరు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమాలో అయితే చాలా ఉంది అసలు కించపరుస్తారు దేవుళ్ళని అయితే, అసలు బ్రెయిన్ వాష్ చేయడం వాళ్ళు. ఇది అలాగా పేరెంట్స్ అనేది పిల్లలకి, పేరెంట్స్ ఎక్కడైనా ఉండలే, యూరోప్లో ఉన్నాయి, ఆఫ్రికాలో ఉన్నాయి, అక్కడ అమెరికాలో ఉన్నాయి. ఎందుకంటే చెప్పాలి, వాళ్ళ సంస్కృతి చెప్పాలి, వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పాలి, ఇండియా గురించి చెప్పాలి, మన దేవుళ్ళ గురించి చెప్పాలి, మన సంప్రదాయం గురించి చెప్పాలి. బొక్క ఏం లేవు ఈ కాలం, అంతేలే కలికాలం అంతే, అట్టే పోతూ ఉంటుందిలే. కానీ ఇది ఇక్కడతో వదిలేసినామంటే మాకెందుకులే అని వదిలేస్తే అది మంచిగా ఉండదు. ఒకడైనా రియాక్ట్ కావాలి కదా, అందుకే నేను రియాక్ట్ అవుతున్నా. ప్రతి ఒక్కడు ఈ మూవీ వస్తానే ప్రతి ఒక్కడు రివ్యూలు చెప్పుకున్నాడు. బొక్క రివ్యూ ఇవి చెప్పాల్సింది, రివ్యూ నమ్మడ్డా, రివ్యూ బొక్క. ఎందుకంటే రివ్యూ ఏంది, మూవీ చూసి రివ్యూ నేను చెప్తాను, నా ఛానల్లో బొచ్చుడు వీడియోలు ఉన్నాయి, ఇది చెప్పాలి ముందు. ఇప్పుడు దేవుడు గొప్ప, అది చెప్పి డబ్బులు ఇచ్చి డబ్బులు చూపించి కన్వర్ట్ చేయడం ఇది చాలా తప్పబ్బా ఇది అసలు. ఎందుకంటే ఇది అసలు పాపం ఇది చాలా పాపం, ఇది చేయకూడదు అసలు. ఎందుకంటే వాళ్ళకు నచ్చి వాళ్ళ మనసు ఒప్పుకొని వాళ్ళకే వాళ్ళు ఇది చేయాలి, కానీ ఇలా చేయడం అసలు తప్పు అసలు. ఈ చాలా చూస్తాను ఈ మధ్య వీడియోలు కూడా చాలా జరుగుతాను ఇట్లాంటివన్నీ, చాలా తప్పు అసలు. ఇది టెర్రరిజం, ఇది నిజంగా చెప్తాను. ఇది ఎంత పాగిపోతుంది ఇండియా మొత్తం, ఇది మొత్తం అసలు దేవుడే ఉండాలి పైన అని చూసుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఈ మూవీ పైన నా రియాక్షన్ అయితే ఇది. అసలు గర్ల్స్ అయితే ఈ వీడియో అసలు ఎవడు మిస్ కావద్దు, గర్ల్స్ చూడాలి ఈ వీడియో ప్రతి ఒక్కరు. కొంచెం చూసుకోండి మీ ఇంటి పక్క. ఎందుకంటే మగాడిని ఎవడు మార్చాడు, ఆడే మారాలేమో కానీ మగాడిని ఎవడు మార్చాడు, అమ్మాయిని టార్గెట్ చేస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఇట్లాంటి కేరళలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అది అందరూ తెలిసిందే. మన ఒక రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కానీ జరిగింది, ఇది నేను ఒక చిన్న వీడియోలో చూశాను. ఒక స్కూల్లో ఒక ఇస్లామిక్ కింగ్లు ఉంటారు కదా, సుల్తాన్స్కి, వాళ్ళకి దండం పెట్టిస్తారు వాళ్ళే మనసులో, కానీ ముండనా కొడుకులు. అక్కడైనా ఉంటుంది ఇది స్కూల్లో. ఒక గాంధీకి దండం పెట్టి, ఒక సుభాష్ చంద్రబోస్కి దండం పెట్టి, ఒక భగత్ సింగ్ దండం పెట్టి, అది పోయి వాళ్ళకి దండం పెట్టిస్తారు. అమ్మాయి ఏ మనుషులు ఉన్నారు అయ్యా స్వామి అనిపించింది. ఓకే, ఇంక ఇది నా రియాక్షన్ అయితే. మీరు ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు అయితే నా మీద ఏదో ఒకటి రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. అయినా నా బొక్క నేనేం పడుచుకోను, నాకేం దీంట్లో డబ్బులు రాలా బొక్క రాలా. ఈ వీడియో చేసిన ఈ 200-300 వ్యూస్కి అయితే నాకేం పెద్ద ఇది కాదు. నేను చెప్పడం అయితే ఇది నా రియాక్షన్ అయితే ఇది ఈ మూవీ పైన. ఎందుకంటే చెప్పే సందర్భం వచ్చింది కానీ చెప్పినాను. ఎందుకంటే ఎవరు మారద్దు, అంతా బాగుండాలి. ఈ తప్పు అసలు, ఇది టెర్రరిజం అంతా. ఇంకా ఇది కేరళ స్టోరీ పైన నా మూడైతే చాలా ఇది అయిపోయింది ఆ మూవీ చూసి. ఎందుకు చూసిన స్వామి తర్వాత అనిపించింది, ఈ దేవుని తిట్టడం ఏంది ఇదంతా. ఓకే, గర్ల్స్ అయితే మిస్ కావద్దు అసలు ఈ వీడియోని, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఓకే, వీడియో అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. అలాగే లాస్ట్గా ఒక మాట అయితే చెప్తున్నాను, ఈ మూవీ అయితే అసలు ఎవరు మిస్ అవ్వద్దు. అది ఎవరైనా కానీ ప్రతి ఒక్కరైతే ఈ మూవీ చూడండి, తెలుసుకోండి ఏం ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది. అదే ఇది చెప్పడం నేనైతే. ఓకే, ఇక ఎవరు మిస్ అవ్వద్దు ఈ మూవీ. ఓకే, బాయ్.